దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలు కలిసి పనిచేస్తే వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించగలమని అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా, వేగంగా అందించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వామ్యులం అయినట్లేనని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ లో సీఎం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారులపై గుంతల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గుంతలు ఏర్పడిన వెంటనే గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం మంచి పనులు చేపడితే ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతారు అనడానికి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనే నిదర్శనమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించగలిగితే ప్రభుత్వానికి వారి అండగా నిలుస్తారన్నారు. కర్నూలు డిఎస్సి 2025 ఉపాధ్యాయులు చేపట్టిన కార్యక్రమం కూడా ప్రజలు భాగస్వామ్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా సీఎం పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఇకపై మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తాగునీరు, వ్యవసాయం, విద్యుత్, ఇతర రంగాల్లో సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్ర నెలవారీ ఆర్థిక ప్రగతి నివేదిక పైన సమావేశంలో సమీక్ష నిర్వహించారు. జూలై నెలలో రాష్ట్రం 10.70% వృద్ధిని నమోదు చేయగలిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేయడానికి శాఖల వారీగా లక్ష్యాలను సాధించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. వ్యవసాయంలో 13.5%, పరిశ్రమల రంగంలో 10.6%, సేవల రంగంలో 9.9% వృద్ధి నమోదైంది. జీఎస్డీపీ నెలవారీ ఆర్థిక నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వ శాఖల పనితీరు కీలకమని స్పష్టం చేశారు.